Hi, this is Satish again. ఈ ఆఫీస్ పార్ట్స్ లో ఈ ఆఫీస్ ఎక్స్ప్లెనేషన్ కి సంబంధించి పార్ట్స్ లో ఇది పార్ట్ నెంబర్ 9. ఇప్పటి వరకు 8 పార్ట్స్ నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ 9th పార్ట్ లో మనం ఈ ఆఫీస్ కి సంబంధించి డిస్కస్ చేస్తున్న కంటెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కంటెంట్స్ వచ్చేసి ద ఫస్ట్ వన్, హౌ టు డిస్పాచ్ అండ్ అప్రూవ్ డాక్. ప్రీవియస్ పార్ట్స్ వరకు నేను ఆఫీస్ ఈ ఆఫీస్ లో ఫైల్స్ ఎలా ఓపెన్ చేస్తాము, నోటింగ్ డ్రాఫ్టింగ్ ఎలా రాసి ఎలా సైన్ చేస్తామో చెప్పాము. వన్స్ ఒకసారి సైన్ చేసి సెండ్ చేసిన తర్వాత హయ్యర్ ఆఫీసర్ అప్రూవ్ చేసిన తర్వాత అవి అగైన్ మనకి ఆఫీసర్ చేంజ్ చేసినప్పుడు అవన్నీ ఈ ఆఫీస్ ఇన్బాక్స్ లో ప్లేస్ అవుతాయి. సో వన్స్ అలా వచ్చిన ఫైల్ కి మనం మాన్యువల్ గా ఎలా అయితే డిస్పాచ్ సెక్షన్ ద్వారా డిస్పాచ్ చేస్తామో అదే విధంగా ఈ ఆఫీస్ లో కూడా డిస్పాచ్ అనే ఆప్షన్ ఉంది. అది నేను మీకు ఇప్పుడు ఎలానో చూపిస్తాను. అదే విధంగా హౌ టు పార్క్ ఏ ఫైల్. మనకి మాన్యువల్ గా ఫైల్స్ అనేవి కొన్నిసార్లు రన్ చేసినప్పుడు కొన్ని ఫైల్స్ ఏంటంటే చాలా రోజుల వరకు వాటితో అవసరం పడదు. అంటే కంటిన్యూషన్ ఆఫ్ ద ఫైల్ మనకు అప్పుడే ఇమీడియట్ గా రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాటిని మనం బేసిక్ గా ఏదైనా లాకర్ లోనో ఎక్కడో భద్రపరుచుకుంటూ ఉంటాము. అవసరమైనప్పుడు మళ్ళీ వాటికి ఇసి వాటి ఫైల్ రన్ చేస్తూ ఉంటాము. అదే విధంగా ఈ ఆఫీస్ లో కూడా మనకి ప్రతి ఫైలు రన్ చేసిన ప్రతి ఫైలు బేసిక్ గా డిఫాల్ట్ గా ఇన్బాక్స్ లోనే ఉంటుంది. కానీ ఇన్బాక్స్ లో ఫైల్స్ ఎక్కువ కొద్దీ మనకు కావాల్సిన ఫైల్ తీసుకుంటాం కొంచెం కష్టం. కాబట్టి అఫ్కోర్స్ సెర్చ్ ద్వారా మనకు కావాల్సిన ఫైల్ ఈజీగా తీసుకోవచ్చు. కానీ ఎక్కువ ఫైల్స్ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాటిని మనం కావాల్సిన ఫైల్ ని పార్క్ కూడా చేసుకోవచ్చు. లైక్ మాన్యువల్ గా మన లాకర్లు ఎలా అయితే భద్రపరుస్తామో అలా సపరేట్ గా ఫైల్స్ ని మనకి ప్రస్తుతం అవసరం లేని ఫైల్స్ అనేది పార్కింగ్ కూడా చేయొచ్చు. ఈ రెండు నేను మీకు ఇప్పుడు ఈ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, హౌ టు డిస్పాచ్ అండ్ అప్రూవ్ డ్రాఫ్ట్. అంటే వన్స్ ఒకసారి ఈ ఆఫీస్ లో ఫైల్ అప్రూవ్ అయి వచ్చిన తర్వాత దాన్ని డిస్పాచ్ అనేవి ఎలా చేస్తామో నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. దానికి సంబంధించిన స్టెప్స్ నేను ఇక్కడ చూపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫీస్ లోకి లాగిన్ అవ్వాలి అండ్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా నేను ఇక్కడ చూపించాను. ఒకసారి అది మీకు ప్రాక్టికల్ గా చూపిస్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో ఒకసారి ఈ ఆఫీస్ కి లాగిన్ అవుదాము. సో ఈ ఆఫీస్ కి లాగిన్ అయ్యాము. సేమ్ ప్రాసెస్ gndr.eoffice.ap.gov.in. అదే అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే అదర్ వాళ్ళ రెస్పెక్టివ్ యూఆర్ఎల్ అడ్రస్ ఎంటర్ చేస్తారు. ఈ ఆఫీస్ యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో బేసిక్ గా డిఫాల్ట్ గా మనం ఎప్పుడు లాగిన్ అయినా ఫైల్స్ లో ఉన్న ఇన్బాక్స్ అనేది డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది. సో మనం ఫైల్స్ లో ఇన్బాక్స్ లో మనం క్లిక్ చేస్తాం. చేసినప్పుడు మనకి సెట్ ఆఫ్ హైయర్ అథారిటీ నుంచి మన దగ్గరకు వచ్చిన లిస్ట్ ఆఫ్ ఫైల్స్ లిస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. సో మనకు కావాల్సిన ఫైల్స్ అన్నిటిని మనం చూసుకోవచ్చు. వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ హైయర్ అథారిటీ నుంచి వచ్చింది అండ్ ఈ టిక్ మార్క్ ఏంటంటే గ్రీన్ టిక్ మార్క్, ఇది డ్రాఫ్ట్ ఉంది అని మీనింగ్. సో దీన్ని ఒకసారి ఇలా ఓపెన్ చేద్దాం. ప్లస్ మనం డిస్పాచ్ చేయాల్సింది డ్రాఫ్ట్ కాబట్టి బేసిక్ గా డిఫాల్ట్ గా నోట్ ప్లస్ అప్పుడు వచ్చిన తప్పాలు కనిపిస్తుంది. సో డిస్పాచ్ చేయాలి కాబట్టి వ్యూ డ్రాఫ్ట్ అంటే ఇలా వ్యూ డ్రాఫ్ట్ క్లిక్ చేసినప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ డిఎఫ్ఏ డ్రాఫ్ట్ ఫర్ అప్రూవల్ స్టేటస్ వచ్చేసి సైన్ అని ఉంది. అంటే బేసిక్ గా అది అప్రూవ్ చేసి సైన్ చేయడం కూడా జరిగింది. సో దాన్ని ఇలా ఓపెన్ చేస్తాము. మనం పంపించిన డ్రాఫ్ట్ అప్రూవ్ అయింది, సైన్ అయిందో లేదో. బేసిక్ గా ఇక్కడ స్టేటస్ సైన్ అని చూపించినప్పుడు టిక్ మార్క్ వస్తుంది. ఇన్కేస్ టిక్ మార్క్ రాకపోయినా లేకపోతే అసలు డిస్ప్లే అవ్వకపోయినా ఏం చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ పార్ట్ ఒక్కసారి రిఫర్ చేయండి. సో ఇక్కడ టిక్ మార్క్ వచ్చేసింది, డిజిటల్లీ సైన్. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రీవియస్ గా డ్రాఫ్ట్ రాసేటప్పుడు కొన్ని ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తామని చెప్పాం కదా. ఈ ట్యాగ్స్ అనేది మనం వాడాము. ఇన్ కేస్ ఆ ట్యాగ్స్ వాడినప్పుడు నేమ్ డిస్ప్లే అనేది ఇలా జరుగుతుంది. మనం ట్యాగ్ డేట్ అప్రూవ్డ్ బై డేట్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ అప్రూవ్డ్ బై డేట్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏ రోజైతే డిజిటల్ అప్రూవ్ చేశారో ఆ రోజు డేట్ వచ్చేస్తుంది. ప్లస్ ఎవరైతే సైన్ చేశారో అప్రూవ్డ్ బై నేమ్ అంటే వాళ్ళ పేరు, ఆ కన్సర్న్ ఆఫీసర్ పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ ని మనం డిస్పాచ్ చేయాలి. మాన్యువల్ గా అయితే మనం ఓసీఎఫ్సి అని తీస్తాము. ఇక్కడ అలా ఏం కాకుండా 2 ఆప్షన్స్ ఉంటాయి, డిస్పాచ్ బై సెల్ఫ్, డిస్పాచ్ బై సిఆర్యు. డిస్పాచ్ బై సెల్ఫ్ అంటే మన డిపార్ట్మెంట్ లో డిస్పాచ్ సెక్షన్ అనేది లేనప్పుడు మనమే సొంతగా డిస్పాచ్ అనేది చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఆఫీస్ లో ఈ డిస్పాచ్ బై సెల్ఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. డిస్పాచ్ బై సెల్ఫ్ అని క్లిక్ చేసి
అప్పుడు ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి, సెండ్ విత్ ఫాలో అప్, సెండ్ వితౌట్ ఫాలో అప్. విత్ ఫాలో అప్ అంటే అది ఐ మీన్ విత్ కన్సర్న్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎప్పటిలోపు సెండ్ చేయాలి, ప్లస్ సెండ్ చేసిన తర్వాత డెలివరీ అయినట్టు మనకి డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవడానికి ఈ సెండ్ విత్ ఫాలో అప్. అంటే ఈవెన్ సెండ్ చేసిన తర్వాత కూడా దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తాం. సెండ్ వితౌట్ ఫాలో అప్ అంటే జస్ట్ బేసిక్ గా మనం బ్లైండ్ గా సెండ్ చేయడం వరకే. సో ఇక్కడ సెండ్ బై సెల్ఫ్ లో మీకు ఇక్కడ ఈమెయిల్ అండ్ డీటెయిల్స్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ చూసారా, ఈమెయిల్ అండ్ డీటెయిల్స్. ఇక్కడ మీరు కావలసిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసి, అంటే మెయిల్ అడ్రస్ లో ఎంటర్ చేసేసి, అది మెయిల్ అడ్రస్ ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సెండ్ అని కొడితే డిఫాల్ట్ గా వాళ్ళకి మెయిల్ అనేది కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ ప్లస్ ఈమెయిల్ బాడీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి డిస్పాచ్ అని కొడితే అయిపోతుంది. అంటే ఇది ఒక ఆప్షన్ అనమాట. ఈమెయిల్ కూడా డైరెక్ట్ గా చేసేయచ్చు ఈ ఆఫీస్ ద్వారానే. మనం ఏదైతే అప్రూవ్ అయిన డ్రాఫ్ట్ ఆటోమేటిక్ ఇక్కడ అటాచ్ అయిపోయింది చూసారా, ఇది మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ టైప్ చేస్తే వాళ్ళకి మెయిల్ ద్వారా కూడా వెళ్ళిపోతుంది. లేదా మనం మాన్యువల్ గా పంపించాలి అనుకుంటే, అంటే వేరే ఆఫీస్ కి డ్రాఫ్ట్ పంపించాలనుకుంటున్నాం, వాళ్ళకి ఈ ఆఫీస్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు, వాళ్ళు మాన్యువల్ గానే ఫైల్ సిస్టమ్ రన్ చేస్తున్నప్పుడు మనం సెండ్ వితౌట్ ఫాలో అప్ అని క్లిక్ చేస్తాం. బేసిక్ గా సెండ్ వితౌట్ ఫాలో అప్ ఈ క్లిక్ చేసినప్పుడు ఓకే సంథింగ్ ఎర్రర్ మెసేజ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ అని కొడితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సెండ్ వితౌట్ ఫాలో అప్ అని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు అది డిస్పాచ్ అయిపోయింది. అంటే ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆఫీస్ లో మనం డిస్పాచ్ అఫీషియల్ గా డిస్పాచ్ చేస్తున్నాం, బట్ ఇది మాత్రం బయట ఎవరికి వెళ్ళలేదు. మనం ఈమెయిల్ అడ్రస్ అక్కడ ఎంటర్ చేస్తే, ఇందాక చూపించిన ప్లేస్ లో మనం ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి డిస్పాచ్ బై సెండ్ వితౌట్ ఫాలో అప్ అని క్లిక్ చేసినప్పుడు అది బేసిక్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇన్ కేసు అలా వెళ్ళక కానీ ఇక్కడ ఎవరి అడ్రస్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఈ ఆఫీస్ లో మనం బేసిక్ గా డిస్పాచ్ అని కొడుతున్నాం, క్లిక్ చేస్తున్నాం. కానీ మనం మాన్యువల్ గా దీన్ని ప్రింట్ తీసి ఆఫీస్ లో ఏ ఆఫీస్ లో అయితే మనం దీన్ని పంపించాలనుకున్నా దాన్ని మాన్యువల్ గా ప్రింట్ తీసి డిస్పాచ్ సెక్షన్ కి వేయొచ్చు. ఇక్కడ ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇన్బాక్స్ లో ఇంకొక ఫైల్ మనం డిస్పాచ్ చేద్దాము. ఈ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని నేను డిస్పాచ్ చేద్దాం అనుకుంటున్నాను. అగైన్ డ్రాఫ్ట్ లోకి వెళ్ళి వ్యూ డ్రాఫ్ట్. సో అగైన్ రైట్ హ్యాండ్ సైడ్ డ్రాఫ్ట్ సైన్ అయిపోయింది. అండ్ అగైన్ ఈ డ్రాఫ్ట్ ఓపెన్ చేస్తాను. అండ్ సో డ్రాఫ్ట్ సైన్ అయిపోయింది, టిక్ మార్క్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇందాక డిస్పాచ్ బై సెల్ఫ్ కొట్టాను, ఎందుకంటే మనకు డిస్పాచ్ సెక్షన్ లేనప్పుడు. డిస్పాచ్ సెక్షన్ ఉన్నప్పుడు ఈ ఆఫీస్ లో మీరు ఇక్కడ ఈ డిస్పాచ్ బై సిఆర్యూ అని క్లిక్ చేసినట్లయితే ఈవెన్ మీరు ప్రింట్ కూడా తీయాల్సిన అవసరం ఉండదు. ఇది మన డిపార్ట్మెంట్ లో ఎవరైతే డిస్పాచ్ సెక్షన్ లో ఉంటారో, మన డిపార్ట్మెంట్ లో అదే మీ ఆఫీస్ లో ఎవరైతే డిస్పాచ్ వర్క్ అసైన్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. సిఆర్యూ అంటే సెంట్రల్ రిజిస్ట్రీ యూనిట్ అనమాట. తపాలు డిస్పాచ్ రెండు వీళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరికైతే మనం డిస్పాచ్ లో ఏ క్లర్క్ అయితే మనం పంపించాలనుకున్నామో ఆ క్లర్క్ తోటి వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి, అంటే రిమార్క్స్ ఎంటర్ చేసి ఆ డిస్పాచ్ కి సంబంధించి సెండ్ విత్ ఫాలో అప్ కానీ వితౌట్ ఫాలో అప్ కానీ ఏది క్లిక్ చేసినా అది మనం పంపించిన ఈ డ్రాఫ్ట్ అనేది వాళ్ళ లాగిన్ లోకి వెళ్ళిపోతుంది, ఆ డిస్పాచ్ క్లర్క్ లాగిన్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు దానిని ప్రింట్ తీసి వాళ్ళు ఎప్పుడైతే డిస్పాచ్ అని కొడతారో, ఇక్కడ మీరు గమనించారా లేదా, మనం ఈ ఇన్బాక్స్ కి ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఈ ఇన్బాక్స్ లో ఈ రెండు ఫైల్స్ కి సంబంధించి ఇందాక గ్రీన్ టిక్ మార్క్ ఉంది, ఇప్పుడు టిక్ మార్క్ లేదు. ఐ మీన్ ఈ గ్రీన్ ఐకాన్ ఉంది, ఇప్పుడు లేదు. ఎందుకంటే వాటికి డ్రాఫ్ట్ లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ డిస్పాచ్ చేశాను కాబట్టి. ఈ డిస్పాచ్ చేసిన లిస్ట్ అంతా ఎక్కడ ఉంటుందంటే, మనం పర్సనల్ గా డిస్పాచ్ చేసిన లిస్ట్ అంతా ఈ డిస్పాచ్ అని చూసారా, రిసిప్ట్స్ ఫైల్స్ మైగ్రేట్ ఫైల్ లో కింద డిస్పాచ్ అని చూసారా, ఆ డిస్పాచ్ లో సెంట్ లో ఉంటుంది. ఈ సెంట్ లో డిస్పాచ్ సెంట్ లో ఈ మనం డిస్పాచ్ చేసిన రిసిప్ట్స్ అన్ని ఉంటాయి. ఈ రిసిప్ట్ అనేది నేను మాన్యువల్ గా డిస్పాచ్ చేశాను, అందుకని ఇష్యూడ్ అండ్ డిస్పాచ్డ్ అని వచ్చేస్తుంది. ఎందుకంటే నేను మాన్యువల్ గా తీసుకెళ్లి డిస్పాచ్ చేశాను కాబట్టి. ఈ పైది చూసారా, అంటే ఇక్కడ నేను కొంచెం మాన్యువల్ ప్రాసెస్ అనమాట, మాన్యువల్ గా ప్రింట్ చేస్తాను. అదే ఇక్కడ ఈ పైది మనం డిస్పాచ్ బై సిఆర్యూ అని కొట్టాం, ఇక్కడ డిస్పాచ్ బై సెల్ఫ్. ఈ పై ఆప్షన్ డిస్పాచ్ బై సిఆర్యూ చేసినప్పుడు అది మనం డిస్పాచ్ అనేది చేసిన డ్రాఫ్ట్ అనేది ఆ కన్సర్న్డ్ అసిస్టెంట్ డిస్పాచ్ క్లర్క్ అసిస్టెంట్ లోకి వెళ్ళిపోతుంది.
వాళ్ళ ఈఆఫీ లాగిన్ లోకి. వాళ్ళు ఎప్పుడైతే డిస్పాచ్ చేస్తారో, ఇప్పుడు ఇష్యూడ్ అండ్ సెంట్ అని మాత్రమే వచ్చింది, వాళ్ళు ఎప్పుడైతే డిస్పాచ్ చేస్తారో మనం పంపించిన డ్రాఫ్ట్ అనేది, అప్పుడు మనకి ఇష్యూడ్ అండ్ డిస్పాచ్ లైక్ ఇలా వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో మనం ప్రింట్ కూడా తీయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా డిస్పాచ్ క్లర్క్ పంపించవచ్చు. ఎప్పుడైతే మీ ఆఫీస్ లో సపరేట్ గా డిస్పాచ్ క్లర్క్ ఉంటే మనం డిస్పాచ్ బై సిఆర్ఈ కొడతాం, లేదా సపరేట్ డిస్పాచ్ క్లర్క్ ఎవరు లేకపోతే డిస్పాచ్ బై సెల్ఫ్ అనేసి మనం టైప్ చేస్తాం. ఇది ఒక ఫైల్స్ కి సంబంధించి మనం ఎలా సెండ్ చేస్తామని. అలానే మిగిలినవి కూడా మనకి ఇలా డిస్పాచ్ అవుతాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, వన్స్ ఒకసారి డిస్పాచ్ చేసిన తర్వాత మనం మాన్యువల్ గా ఓసీ ఎలా అయితే ఈ వచ్చిన కరెంట్స్ కింద పెట్టేస్తామో, అదే విధంగా మనం డిస్పాచ్ చేయగానే ఇక్కడ మనం డిస్పాచ్ చేసింది ఇక్కడ ఈ రిసిప్ట్స్ లోకి వచ్చేస్తుంది. అంటే మనం ఆల్రెడీ వన్స్ ఎఫ్సీని డిస్పాచ్ చేసిన తర్వాత మాన్యువల్ గా ఓసీ ఎలా అయితే మనం ఫైల్లో పెడతాము, అదే విధంగా మనం డిస్పాచ్ చేసిన ఆ డ్రాఫ్ట్ అనేది కరెంట్ ఫైల్స్ లోకి వచ్చేస్తుంది. ఇది కూడా ఒకసారి మీరు నోట్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే, సో దానికి సంబంధించి డిస్పాచ్ ఎలా చేయాలనే దాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో సేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొసీజర్ లోనే మీరు ఫాలో అయితే డిస్పాచ్ అనేది చేసేయచ్చు. ప్లస్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, హౌ టు పార్క్ ఏ ఫైల్. అంటే మనం మాన్యువల్ గా ఫైల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం లాకర్లు ఎలా పెట్టుకుంటామో, ఈ ఆఫీస్ లో కూడా మనం అలా ఫైల్స్ ని పార్క్ చేయొచ్చు. అంటే సేఫ్ గా మనం ఇన్బాక్స్ లో కాకుండా ఫైల్స్ వేరే ప్లేసెస్ లో మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలానో మీకు ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. యా, అగైన్ మళ్ళీ నేను ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేశాను. డిఫాల్ట్ గా ఫైల్స్ లో ఇన్బాక్స్ కి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఫైల్స్ నేను పార్క్ చేయాలనుకుంటున్నాను. లెటర్స్ ఈ ఫైల్ నేను పార్క్ చేయాలనుకుంటున్నాను. సో ఏ ఫైల్ అయితే నేను పార్క్ చేయాలని దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రిప్లేస్ అండ్ వ్యూ మూవ్ టు మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో పార్క్ ఫైల్ క్లిక్ చేయండి. పార్క్ ఫైల్ క్లిక్ చేసినట్టు పార్కింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మనం ఏ ఫైల్ పార్క్ చేయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. ప్లస్ ఈ పార్కింగ్ డ్యూ డేట్ అంటే మనం ఎప్పుడులోగా మనం పార్క్ చేసిన ఫైల్ మళ్ళీ అగైన్ ఇన్బాక్స్ తీసుకురావాలి కదా. లెటర్స్ విషయం ఒక 10 days వరకు మనకి ఈ ఫైల్ తో వర్క్ లేదనుకోండి, అది ఈ ఫైల్ కి సంబంధించి ఒక 1 month వరకు దీనికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగవని మనకు తెలుసు. ఆ ఫైల్ ఇలా పార్కింగ్ లో లెటర్స్ విషయం 21st కదా, నెక్స్ట్ మంత్ నేను అక్టోబర్ 20th వరకు నేను ఈ ఫైల్ నేను పార్కింగ్ లో పెడతాను. నో అర్జెంట్ యాక్షన్, నో యాక్షన్ నీడెడ్ నౌ, నీడెడ్ ఎట్ ప్రెసెంట్. అంటే ప్రస్తుతానికి దీని మీద ఏం యాక్షన్ లేదు, అందుకని నేను దీన్ని పార్కింగ్ లో పెట్టేస్తున్నాను ఈ ఫైల్ ని, ఈ 4122 ఫైల్ ని. ఇక్కడ నేను ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఈ ఫైల్ అనేది ఇక్కడ ఉన్న ఇన్బాక్స్ లో కనిపించదు. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ ఫైల్స్ లోనే పార్క్డ్ అని ఒక ఉంటుంది, అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ దట్ ఆర్ పార్క్డ్. సో ఈ పార్క్డ్ క్లిక్ చేసినట్లయితే మనం ఏ ఫైల్స్ అయితే మనం పార్క్ చేసామో ఆ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అంతా ఇక్కడికి వస్తుంది. మనం డ్యూ డేట్ ఇక్కడ ఉన్న స్టేటస్ క్లిక్ చేసి సెర్చ్ కొట్టగానే మనం లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఏ ఫైల్స్ అయితే మనం పార్క్ చేస్తామో ఇవి ఇక్కడ కనిపిస్తాయి. కావాలంటే మనం వీటిని అగైన్ మూవ్ టు ఇన్బాక్స్. అన్పార్క్ అంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇమీడియట్ గా మనకి 1 month అనుకున్నాము, బట్ విత్ ఇన్ 1 week లోనే మనం దీనికి కావాలనుకుంటే అగైన్ దీన్ని సెలెక్ట్ చేసి అన్పార్క్ అనగానే అది అగైన్ ఇన్బాక్స్ కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫైల్స్ అనేవి మనకు కావాల్సిన ఫైల్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు, మనకి అవసరమైన టైంలో అన్పార్క్ చేయొచ్చు. ఈవెన్ మనం మర్చిపోయినా మనం ఎప్పుడైతే డ్యూ డేట్ ఇస్తామో ఆ డ్యూ డేట్ ప్రకారం అది అగైన్ ఆటోమేటిక్ అన్పార్క్ అయ్యి మనకి ఇన్బాక్స్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది ఈరోజు ఈ పార్ట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఇష్యూస్. యా, ఇప్పుడు దానికి సంబంధించి ప్రొసీజర్ అంటే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఏ ఫైల్ అయితే మనం పార్క్ చేయాలనుకున్నాం దాన్ని ఓపెన్ చేసి దాన్ని వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మోర్ అనే ఆప్షన్ లో లైక్ ఇందాక మీకు చూపించిన విధంగానే సెలెక్ట్ చేసి దాంట్లో పార్కింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే పార్కింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ అవుతుంది. దాంట్లో సెట్ డ్యూ డేట్ రిమార్క్స్ అని ఎంటర్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే పార్క్ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా ఫైల్ కావాలన్నప్పుడు ఆ ఫైల్ అగైన్ మనం పార్క్ చేయొచ్చు. సో ఈ పోస్ట్ కి సంబంధించి ఏదైనా నాకు సజెషన్స్ కానీ సలహాలు సూచనలు లాంటివి ఇవ్వాలనుకుంటే satish.neleven@gov.in, satish.neleven@gmail.com దీనికి మీరు పోస్ట్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు. సో నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన కంటెంట్స్ ఏంటంటే ఒక డ్రాఫ్ట్ ని ఎలా డిస్పాచ్ చేయాలి, అదేవిధంగా ఒక ఫైల్ ని ఏ విధంగా పార్క్ చేయాలనే కంటెంట్స్ చూసాము. దీంట్లో ఫర్దర్ గా ఈ ఫైల్స్ కి సంబంధించి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి నేను మీకు నెక్స్ట్ పార్ట్ లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.